నమస్కారం. నా పేరు వల్లూరి శ్రీమణి. నా చిన్నతనంలో అల్లరి చేసే అబ్బాయిల్ని బుడుగని, ముద్దులొలికే చిట్టిపొట్టి పాపల్ని సీగానప సూనాంబని అనేవారు. కొంచెం పెద్దయ్యాక ఆ ఇద్దరూ ఎవరనే ఆసక్తి కలిగింది. ఆ పాత్రల సృష్టికర్త అయిన స్వర్గీయ ముళ్లపూడి వెంకటరమణ గారి గురించి తెలిసింది. ఇటీవల ముళ్లపూడి వారి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీ కొచ్చెర్లకోట జగదీష్ గారు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన అద్భుతమైన స్పందన చదివాను. ముళ్లపూడి వారికి అక్షరసుమాలతో ఘనమైన నివాళిగా అనిపించింది. నా గళం ద్వారా ఆ భావామృతాన్ని మీకందించాలని నా ఈ ప్రయత్నం. ఆదరిస్తారు కదూ? ఆ 4 ముఖాలైన మా నుదుటన రాసేశాడు, మీ రాతల్ని చదువుతామని. మా చేతుల్లో ప్రస్ఫుటంగా గీసేశాడు, మీ నేస్తు గీతల్ని చూస్తామని. విధినెవడు తప్పించలేడు, తప్పించాలని మేమనుకోలేదు. గోదారిని, పాపికొండల్ని వేరే వేరే చూడ్డం ఎవడివల్లా కాదు. అందుకే నీ గురించి మొదలెడితే ఆయన వచ్చేస్తాడు, మామిడికాయతో పాటు ఉప్పులా. మీ స్నేహం మా ఇంట కన్నీళ్లు నింపింది. ఆ నీళ్లకి భావం తెలియదు, తెలిసిందల్లా ఒకటే. అవి బాధతో రాలాయనడానికో సాక్షి, ఆనంద బాష్పాలే అనడానికి ముత్యాల మూకు. అప్పులే జీవితమైన వాళ్ళున్నారు, రుణబాధల్ని దారుణగాథలుగా చిత్రించిన వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు సృష్టించిన ఆ పురాణాలు ఎప్పటికీ వసివాడవు. నవ్వుతూ బతకాలంటారందరూ, కానీ మీరిద్దరూ నవ్విస్తూ బతికేసి మమ్మల్ని ఏడిపిస్తూ ఏడాదికొకరుగా స్వర్గారోహణ పర్వం చదివేశారు. అంత తొందరే? ఎవరికైనా అప్పున్నారా? ఇంద్రుడడిగాడా పుడుగంటే ఎవరని? రంభడిగే ఉంటుందిలే 2 జళ్ళేయమని. ఆ పని ఆ కుంచె పట్టుకు తిరుగుతున్న పెద్దాయన చూసుకుంటాడు. మీ బాపు బుద్ధిమంతుడే, నువ్వే రాంబంటువి. ఎప్పుడు ఏ చెట్టు మీద ఉంటావో తెలియదు. జాగ్రత్త నాయనా, నీ కబుర్లలో పడి ఆ దేవతలంతా వాళ్ల కర్తవ్యాల్ని మర్చిపోతే మాకిక్కడ చచ్చే చావు. వర్షాలు, గాలులు, జనన మరణాలు అన్నీ వాళ్ల కంట్రోలేగా. అయినా మా వాళ్ళు వట్టి వెధవాయలు, పద్మశ్రీ ఇవ్వడానికి తప్ప చేతులు రానివాళ్లు. వీళ్లకన్నీ మీ కాంట్రాక్టర్ పద్ధతిలో చెప్పాలి. అసలు మీలాంటి పెద్ద మనుషులు మా భూమి మీద, ఏది ఆంధ్రాలో పుట్టడమే పెద్ద బమ్మాణం. మేలిం బంగారంలా చూసుకోవద్దు. అసలు మీ ఇద్దరూ అడగరని వాళ్ళ ఎదవాలోచన. తప్పుగదు, ఒక్కొక్కడిని డిక్కీలో తొంగోబెట్టేయాలి. నీకొకటి చెప్పనా? ద్రౌపదికి మరోసారి వలువలుడు బీకాడొకడు. ఏ వలలుడు రాడు, ఏమీ పీకలేడనే ధైర్యంతో. మాకలాంటివే తుత్తినిస్తాయి. వాళ్ళకి నిండుగా బట్టలు కప్పి సన్మానించుకుంటాం. సీతా కళ్యాణాలు, రామరాజ్యాలు ఏమిటయ్యా ఇంకా చాదస్తంగా. పోన్లేండి, అక్కడైనా ఏ రాజకీయమూ లేకుండా మిమ్మల్ని డీలక్స్ బోట్లోనే ఎక్కించాలని మొక్కుకుంటాను. మీరెక్కడుంటే అక్కడే పంచవటి. ఇహ నుంచి ఇంద్రుల వారి ఐరావతానికి నువ్వే మావటి. మీ దోస్తు నీకు పోటీ. మేం మాత్రం బుడుగుని, రాధాగోపాలాన్ని మర్చిపోయిన మా పిల్లల్లో చైతన్యాన్ని తీసుకొద్దామని అనుకుంటూనే ఉంటాం. కానీ నలుగురితో నారాయణ అంటూ బతికేస్తుంటాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇవాళ పొద్దున్నే తలంటుకునుంటావు. నీకు కుంకుడుకాయల వల్ల కళ్ళల్లో నీళ్లేమో, నాకు మాత్రం నిన్ను తలుచుకునే ఈ నీళ్లు. హ్యాపీ బర్త్డే రమణ.